నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జగన్ గారు ఇడుపులపాయలో తుది జాబితా విడుదల చేశారు. ఈ జాబితాలో చాలా మార్పులు చేర్పులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. అయితే అన్ని మార్పులు చేర్పులు ఉన్నాయా? దీని తీరుతెన్నులు ఎలా ఉన్నాయంటారు? పెద్దగా ఏం మార్పులు చేర్పులు లేవు. ఆయన అప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ప్రకటించిన వాళ్ళే దాదాపుగా ఉన్నారు. అయితే చాలామందికి టికెట్లు రావు అనే ఒక ప్రచారం అయితే మీడియాలో జరుగుతూ వచ్చింది, కానీ ఆ ప్రచారం అంతా కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఉదాహరణకి రోజా గారికి టికెట్ రాదు అన్నారు. మొన్నటి వరకు రానే రాదు అన్నారు కదా, ఆమెకు ప్రకటించారు. నసరావుపేటలో వచ్చేసరికి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ రాదు అని ప్రచారం బలంగా జరిగింది. ఆయనకు కూడా టికెట్ ఇచ్చారు. అంబటి రాంబాబు గారు, ఆయనకి టికెట్ రాదని, అలాగే చాలా పేర్లు వినిపించాయి మనకు. తమ్మినేని సీతారాం గారికి రాదని. ఇంకా అయితే ఈ మొత్తంలో సీటు దక్కించుకోలేని ఆయన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు ఉన్నారు. నారాయణ స్వామి గారికి బదులు గంగాధర నెల్లూరులో ఆయన కూతురుకి ఇచ్చారు. కాబట్టి ఆయనకు టికెట్ రాలేదు అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన కాకుండా ఆయన కూతురికి ఇచ్చారు, అంతే కదా. ఇప్పుడు ఏమిటంటే మొత్తం ఆయన 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రకటించారు. మొత్తం పార్లమెంట్లో 25లో 24 ప్రకటించారు. అంటే మొత్తంగా 200 మందిని ప్రకటించాల్సి ఉండగా ఒక్కరు మిగిలారు. ఆ ఒక్కరు అనకాపల్లి. అనకాపల్లిని ఎందుకో పెండింగ్లో పెట్టారు ఆయన. బహుశా అనకాపల్లికి సంబంధించి ఆయన మైండ్లో ఎవరైనా ఉన్నారేమో, ఇంకా వెయిటింగ్, ఆ మనిషి ఎవరు అనేది వెయిటింగ్లో ఉన్నారేమో మనకు తెలియదు. ఈ లిస్ట్ అంతా కూడా బీసీ, ఆయన ఏం చెప్పారు, ఎస్సీ ఎస్టీలు బీసీలు సామాజిక న్యాయం అందరూ చేస్తామని చెప్తూ వచ్చారు. కానీ చేసిందల్లా నేనే, వైసీపీనే చేసింది, నా ప్రభుత్వంలోనే వాళ్ళకి పెద్దపీట వేశాను అన్నట్టుగా చెబుతూ ఆ లిస్టులో కూడా ఆయన అదే క్యాండిడేట్ను ప్రకటిస్తున్నప్పుడు ఆ క్యాస్ట్ పేరు కూడా ప్రకటించారు. ఎవరు ఈయన దేనికి సంబంధించిన వాళ్ళు అనేది కూడా ప్రకటించారు. అట్లా చూస్తేనేమో ఇప్పుడు ఎస్సీ ఎస్టీల్లో ఏం పెద్ద మార్పు లేదు. ఎందుకంటే ఈయన ఇచ్చేది ఏమి లేదు, రిజర్వ్డ్ కాబట్టి ఎవరు ఏ పార్టీ అయినా రిజర్వ్డ్ కేటగిరీస్లోనే ఇవ్వాలి, ఇంకా దాంట్లో వేరే ఆప్షన్ లేదు. సరే, అవి పక్కన పెడితే బీసీలకు సంబంధించి మాత్రము కొంత బాగానే ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 48 సీట్లు ఆయన ప్రకటించారు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో. ఇది కొంచెం చెప్పుకోదగిన సంఖ్యగానే మనం చూడాలి దీన్ని. సామాజిక న్యాయం నేనే చేశాను, సామాజిక న్యాయం ఆయన చేసినట్టుగానే ఆయన చెప్పుకోవడానికి ఒక ఆధారం దొరికింది. అంటే అవును, నేను ఊరికే మాటలు చెప్పడం లేదు, నేను చేశాను, చూడండి వీళ్ళకి ఇచ్చాను. శెట్టి బలిజ అనే క్యాస్ట్కి కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. యాదవులు అందరూ ఉన్నారు దాంట్లో, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇక పార్లమెంటుకు వచ్చేసరికి ఏమైందంటే 11 మంది బీసీలకు ఇచ్చారు ఆయన. నిజానికి అన్ని ఓపెన్ సీట్లు కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ వెళితే, పక్కకు వెళితే అన్ని మిగతా 5 సీట్లు రిజర్వ్డ్ కింద వెళ్ళిపోతే 20 సీట్లలో 20 ఆయనకి ఓపెన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ 11 సీట్లు బీసీలకు ఇవ్వడం అనేది చాలా చెప్పుకోదగిన విషయం. ఇంకా అనకాపల్లి కూడా బీసీలకు ఇస్తే 12 అవుతుంది అది. ఇక ఆ లెక్కన చూస్తే సామాజిక న్యాయము అనే మాట ప్రకారం చూస్తే ఆయన బాగానే ఇచ్చినట్టే. కొంతమందిని తప్పించారు, కొంతమందిని పక్కన నుంచి తెచ్చుకున్నారు. కొంతమంది ఆయన ముందు నుంచి చెప్తున్నట్టుగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలు ఎంపీగా ప్రకటించారు. ఇంత మునుపు ఆయన విజయసాయిరెడ్డి గారి పేరైతే నెల్లూరుకు లేదు, కానీ నెల్లూరులో జరిగిన పరిణామాలు ఉన్నాయి కదా. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా బయటికి వెళ్ళిపోవడము ఇలా జరిగేసరికి ఏమైందంటే నెల్లూరులో విజయసాయిరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నసరావుపేటలో తెచ్చారు. అక్కడ ఉన్న కృష్ణదేవరాయలు ఆయన రాజీనామా చేశారు కదా, ఆయన బయటికి వెళ్ళిపోయారు. దాంతో ఏమైందంటే నెల్లూరు నుంచి ఒక ఆయన్ని నరసరావుపేటకు ట్రాన్స్ఫర్ అయ్యింది. చిత్తూరు నుంచి అంటే చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సార్ నాకు టికెట్ వద్దు, మా అబ్బాయికి ఇవ్వండి అని ఆయన మోహిత్ రెడ్డి, చంద్రగిరిలో మోహిత్ రెడ్డిని ప్రకటించారు. మోహిత్ రెడ్డికి టికెట్ అక్కడ ఇచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇక్కడ ఒంగోలు ఎంపీగా పోటీలో పెట్టారు. అంటే అక్కడ కొంత మాగుండు శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇట్లా కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ఇంకా తండ్రులు కొడుకులు ఇలా కూడా జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు నేను ఈసారి పోటీ చేయను, మా అబ్బాయికి టికెట్ ఇవ్వండి అంటే ఈ 2 పక్కపక్క నియోజకవర్గాలు అయినటువంటి తిరుపతి, చంద్రగిరిలో అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి డ్రాప్ అయ్యి
ఆయన అనుకోని కారణాల వల్ల ఎంపీగా వెళ్ళారు. కరుణాకర్ రెడ్డి గారు ఏమిటంటే ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నారు కదా, లేదు నేను అసెంబ్లీకి మా అబ్బాయి పోటీ చేస్తాడు అని ముందే చాలా కాలం నుంచి డిక్లేర్డ్ ఇది భూమన అభినయ్ రెడ్డి గారిని అక్కడ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో పెద్దగా ఏమీ మార్పులు అంటే ఇంత మునుపు మనకు సత్యవేడులో ఆదిమూలం గారిని టికెట్ రిజెక్టెడ్ కాబట్టి అక్కడ వచ్చేసి అతను రాజేష్ అనే ఆయన పెట్టారు. ఇక ఎంపీ అభ్యర్థులు రెడ్డెప్ప గారు గురుమూర్తి గారు వాళ్ళిద్దరే ఉన్నారు. ఎంపీ అభ్యర్థుల్లో ఏమీ మార్పు లేదు. ఇట్లా చిత్తూరులో పెద్దగా మార్చిందంటూ మనకు ఇప్పుడు గంగాధర నెల్లూరుకి వచ్చేసరికి నారాయణ స్వామి గారి సీట్ అది వాళ్ళ అమ్మాయికి ఆ సీట్ ఇచ్చారు. చిత్తూరు టౌన్కి వచ్చేసరికి శ్రీనివాసులు గారు ఆయన పార్టీ జనసేనలోకి వెళ్ళారు కాబట్టి ఆయన తిరుపతి అభ్యర్థిగా పోటీ చేస్తారని ఒక టాక్ నడుస్తూ ఉంది. బహుశా ఆయనే ఉంటాడు అభ్యర్థి. శ్రీనివాసులు గారిని తప్పించి విజయానంద రెడ్డి గారిని ప్రకటించారు. ఇది పాతదే, దాంట్లో ఏం పెద్ద మార్పు చేర్పింది. అయితే చాలామంది ఏమిటంటే నిన్న మొన్న కూడా నగరిలో రోజా గారికి వ్యతిరేకంగా అసమ్మతి వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ మాకు ఈమెకు టికెట్ ఇవ్వద్దండి అని ధర్నాలు నిరసనలు చేస్తూ ఉన్నా కూడా ఏమీ లెక్క చేయకుండా ఆమెకే టికెట్ ప్రకటించారు. ఇది అక్కడ రోజా గారిని మారుస్తారు అనే టాకు బలంగా జరిగింది. అయితే ఆయన ఏమి మార్పులు చేర్పులతో సంబంధం లేకుండా కూల్గా ఆ టికెట్ అలాగే ప్రకటించేశారు. ఇంక అందరూ కూడా పాత వాళ్ళే, అంటే ఈ కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి, చెవిరెడ్డి గారి అబ్బాయి ఇలా మార్పులు జరిగాయి. కానీ పొలంనేరులోకి వచ్చరికి ఆయన వెంకటేష్ గౌడే ఉన్నాడు. కుప్పం మనం ఊహించిందే భరత్ గారు, మన చంద్రబాబు నాయుడు గారికి పోటీగా భరత్ గారు ఉంటారనేది అందరికీ తెలిసిందే, ఆయనే ఉన్నాడు. తంబళ్ళపల్లి వచ్చేసరికి ద్వారకనాథ్ రెడ్డి గారు, పీలేరు వచ్చేసరికి చింతల రామచంద్రారెడ్డి గారు, అందరూ సేమ్, పెద్దగా మారింది ఏమీ లేదు అక్కడ. ఓకే సార్, అనంతపురం జిల్లాలో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? అనంతపురం జిల్లాలో ఇంతకుముందు మనం ఊహించినట్టుగానే కాపు రామచంద్రారెడ్డి గారికి టికెట్ రిజెక్ట్ చేశారు. అక్కడ మెట్టు గోవిందరెడ్డి గారు వచ్చారు. ఆయన ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నారు మెట్టు గోవిందరెడ్డి గారు. ఉరవకొండలో లాస్ట్ టైం ఆయన పోటీ చేసిన విశ్వేశ్వరరెడ్డి గారికి ఇచ్చారు. లాస్ట్ టైం ఓడిపోయాడు ఆయన కేశవ్ గారి చేతిలో, ఆయనకే టికెట్ డిక్లేర్ అయింది. ఇక తాడిపత్రిలో పెద్దారెడ్డి గారు, మన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి చిన్న ఆయన, అంటే ధర్మవరంలో వాళ్ళిద్దరూ ధర్మవరంలో కేతి వెంకటరామరెడ్డి గారు పోటీ చేస్తే తాడిపత్రిలో వచ్చేసరికి వాళ్ళ బాబాయ్ పెద్దారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. గుంతకల్లో ఆయన వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. సింగనమల మాత్రం మార్చారు. సింగనమలలో అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేని ఆమెని కాదని ఈసారి అంటే ఇది ముందు మాట్లాడుకున్నది, ఇది వీరాంజనేయులు గారిని ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయనకే టికెట్ ఇచ్చారు. కళ్యాణదుర్గంకి వచ్చేసరికి అనంతపురం ఎంపీ రంగయ్యని తీసుకొచ్చి కళ్యాణదుర్గంలో అంటే ఈ షఫలింగ్ జరిగింది. ఆయన ఎంపీగా పోటీ చేస్తున్న రంగయ్య గారిని తెచ్చి ఇక్కడేశారు. ఈయన మన కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి మంత్రి ఉషశ్రీ చరణ్ గారిని పెనుగొండలో పోటీ చేయించారు. రాప్తాడులో వచ్చేసరికి ఆయనే ఎమ్మెల్యే గారికి మళ్ళీ టికెట్ ప్రకాష్ రెడ్డి గారికి వచ్చింది. మగడక్సిరిలో ముందే మార్చారు, లక్కప్ప అనే ఆయన పెట్టారు. హిందూపురంలో వచ్చేసరికి బాలకృష్ణ గారికి పోటీగా దీపిక అనే ఆవిడ్ని పెట్టారు. పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి గారు, కదిర్లో మాత్రం మార్చారు. కదిర్లో ఉన్న సిద్ధారెడ్డి గారికి బదులు మక్సూర్ అహ్మద్ అనే ఆయన్ని, మక్బుల్ అహ్మద్ అనే ఆయన్ని తెచ్చారు. ఇది అనంతపురానికి సంబంధించి ఇవే, ఇంక పెద్ద మార్పులు ఏం లేవు. అదే కదిర్లో ముస్లిం ఓటర్లు ఎక్కువ అన్నారు కదా. కదిర్లో ముస్లిం ఓటర్లు ఎక్కువ కాబట్టి బహుశా అందుకు సిద్ధారెడ్డి గారిని, అంటే ఈయన ఇంత మునిపేవో సర్వేలు ఇవన్నీ తీశారు కదా, ఈ లెక్కల ప్రకారము కొన్ని మారుస్తామని ముందే చెప్పారు. అలాగే కదిర్లో అలాగే ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా జరిగింది. కడపకి వచ్చేసరికి ఏమైందంటే కడపలో ఏమీ మార్పులు ఏమీ లేవు. కడపలో వాళ్ళే యాజ్ ఇట్ ఈజ్గా పాత వాళ్ళే ఉన్నారు. పెద్దగా అంటే కొన్ని ఆయన ముందు ఎప్పుడైతే ఈ ఇన్ఛార్జీలని ప్రకటించారో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి, ఇక మనకు ఆత్మకూరులో ఆనవ రామనారాయణ రెడ్డి గారిని పక్కన పెట్టారు కదా, ఆ ప్లేస్లో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి, ఆయన ఇన్ఛార్జిగా పెట్టి కూడా చాలా కాలం అయింది. 175 అసెంబ్లీ స్థానాలను ఆయన ప్రకటించేశారు. పార్లమెంటు కూడా ప్రకటించేసినట్టే ఒక్క స్థానం పెండింగ్లో ఉంది. ఈ ఒక్క స్థానంలో ఎవరిని ప్రకటిస్తారో తెలియదు. ఇక ఎన్నికలు కూడా వచ్చేసాయి కాబట్టి ఇక ఆయన సామాజిక న్యాయం అనే సోషల్ ఇంజనీరింగ్ ఈ సూత్రము ఏ మేరకు వర్కౌట్ అవుతుంది, ఆయన ప్రభుత్వం మీద విపరీతంగా వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న దాంట్లో వాస్తవం ఎంత అంటే ఈ రోజు నుంచి కూడా జనం ఓపెన్ అవుతూ వస్తారు.
ఎందుకంటే ఇక వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించి కానీ ఏ భయాలు ఉండవు వాళ్ళకి. ఎందుకంటే ఏ ప్రభుత్వం లేదు కదా, ప్రభుత్వం అనేది లేదు కాబట్టి ఇంకా ఎవరైనా కాస్త నిర్భయంగా మాట్లాడము, నిర్భయంగా వ్యవహరించాలి. అంటే ప్రభుత్వం ఇన్నాళ్ళు భయపడుతున్నారని కాదు, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత జనం మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది. అంటే ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ వాళ్ళు ఓపెన్ అవుతారు. ఇక మీదట పెట్టే సభలు కానీ వీటన్నిటిలో కూడా అఫ్కోర్స్ సభలంటే తరలింపు రకరకాల ఇవన్నీ ఉంటాయి, కానీ వీటన్నిటిలో ప్రభావం కనిపించడం మొదలవుతుంది. జనం ప్రభావం కనిపించడం మొదలవుతుంది. అది ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది ఒక లెక్కన చెప్పాలంటే. ఎవరు ఈ ఎన్నికల దీంట్లో ఎవరు ముందు పై చేయిలో ఉంటారు, నిజంగానే ఈయన వ్యతిరేకత వల్ల వీళ్ళు గెలిచిపోతారా, లేదా ఆయన పథకాలు ఇవన్నీ ఈ సానుకూలత ఉండడం వల్ల ఈ వ్యతిరేకతను కూడా అంటే అలయన్స్ను కూడా తట్టుకొని, అంటే అందరూ ఏకమైపోయినారు కదా, ఈ అలయన్స్ను కూడా తట్టుకొని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారా అనే దాన్ని జూన్ 4వ తేదీ ఈ పాటికి తెలిసిపోతుంది. అవును, ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారు, ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, వాళ్ళకి ఏం అర్థమైంది, దీన్ని జనం చాలా తెలివైన వాళ్ళు. మనం ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని మాట్లాడినా వాళ్ళు ఈ పార్టీకి ఎవరికి ఓటు వెయ్యాలి అంటే వాళ్ళ క్యాండిడేట్లు క్లారిటీగా కనిపిస్తున్నారు కళ్ళ ముందు. ఈయన తెలుగుదేశం అయినా, ఈయన జనసేన అయినా, ఈయన బీజేపీ అయినా, ఈయన వైసీపీ అయినా, ఇలా కనిపిస్తూ ఉండడం వల్ల వాళ్ళ మైండ్ ఈ పార్టీకి ట్యూన్ అవుతూ ఉంటుంది. అది బయటికి చెప్పరు ఎవరు కూడా. బయటికి చెప్పకుండా కూల్గా అందరూ దండాలు పెడుతుంటే ఆనందిస్తూ ఉంటారు. అందరూ ఇళ్ళకి వచ్చి ఓటంటే అయ్యా మీకు కాకపోతే ఎవరికి వేస్తామయ్యా, అయ్యో మీరు మా దేవుడయ్యా అని కూడా అంటారు. మా రాజకీయ నాయకులు ఎలా నటించడం నేర్చుకున్నారో జనం కూడా అంతే స్థాయిలో నటిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఎవరికెవరు తీసుకోరు. కాకపోతే ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చాలా తెలివిగా విజ్ఞతతో తీర్పిస్తారు. అంత దుందుడుకు స్వభావం కాదు వాళ్ళది. కర్ణాటకలో లాగా ఈ హంగులు ఇవ్వడము, లేకపోతే ఎవరికి మెజారిటీ ఇవ్వకపోవడము, తికమకగా తీర్పులు ఇవ్వడం ఇలా చేయరు ఎప్పుడు కూడా. ఇప్పటి వరకు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విలక్షణమైన తీర్పు, విచక్షణతో కూడిన ఒక తీర్పుని ఇవ్వబోతున్నారు. మే 13వ తేదీ వాళ్ళ మైండ్లో ఏముందో అది బ్యాలెట్ లేక్, అది ఈవీఎం లేక్ వచ్చేస్తుంది. ఈవీఎంలో ఏం జరిగిందో జూన్ 4వ తేదీ మన కళ్ళ ముందుకు అది వచ్చేస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా.